వాక్యము. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉండ ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. But as he which hath called you is holy, so be ye holy in all manner of conversation, because it is written, be ye holy, for I am holy. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చెప్పుటకు నాకు కూడా యోగ్యత లేదు. దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధతని కోరుకొనొచ్చు. ఈ వాక్యముని మనము ధ్యానించవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆయన తన యొక్క జనుల యొక్క జీవితంలో ఇటువంటి ఒక కోరిక గలవారై ఉన్నారు. అనేక సందర్భముల్లో దేవుడు ఈ మాటని ఉచ్చరించుచున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఈరోజు దానిని ధ్యానించబోతున్నాం. ఎందుకు దేవుడు ఈ మాటలని ఉచ్చరించుచున్నారు అనే విషయమని ఒక్కొక్క కార్యమని ధ్యానించి చివరిగా మనం పేతురు రాసిన పత్రికకి రావచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా లేవికాండము 12వ అధ్యాయము 45వ వాక్యమని చదవండి. లేవికాండము 12వ అధ్యాయము 45వ వాక్యము. 11వ అధ్యాయము 45వ వాక్యం. నేను మీకు దేవుడిని ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. For I am the Lord that bringeth you up out of the land of Egypt to be your God. Ye shall therefore be holy, for I am holy. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు జనులతో దేవుడు ఈ మాటని సెలవించుచున్నారు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఐగుప్తులో నుండి రప్పించిన దేవుడును నేనే. ఇక్కడ ఎందుకు దేవుడు మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పుచున్నారంటే, వారి యొక్క ఆహార విషయంలో వారి యొక్క జీవితంలో పరిశుద్ధులై ఉండుడి అని ఇక్కడ చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు జనులు ఆహారము చేత కూడా తమను అపవిత్రపరచుకొనకూడదు అని చెప్పి, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆ స్థలంలో ఇశ్రాయేలు జనులకు తెలియపరుచుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు జనుల యొక్క జీవితంలో దేవుడు కొన్ని ఆహారముని నిషేధించి ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఆహారము వారిని అపవిత్రపరచుచున్నది, వారిని అపవిత్రులుగా మార్చుచున్నదని చెప్పి కొన్ని ఆహారముని దేవుడు ఇశ్రాయేలు జనుల యొక్క జీవితంలో నిషేధించి ఉన్నారు. కృత నిబంధన కాలంలో ఆ ఆహారం విషయంలో వచ్చినట్లయితే నిషేధించబడిన ఆహారము కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు, 1 కొరింథీయులకు 6వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ బానిసగా మారిపోకుండా ఉండుటకని తాను చెబుతున్నాడు. 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యమని చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపర్చుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. All things are lawful unto me, but all things are not expedient. All things are lawful for me, but I will not be brought under the power of any. Meats for the belly, and the belly for meats, but God shall destroy both it and them. Now the body is not for fornication, but for the Lord, and the Lord for the body. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆహార విషయంలో పరిశుద్ధులుగా ఉండవలనని, ఆహారము కూడా మనల్ని అపవిత్రపరచకూడదని దేవుడు కోరుచున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో చదివిన వాక్యముని బట్టి మనల్ని అపవిత్రపరచుచున్న ఆహారము అని చెప్పినట్లయితే, ఈ ఆహారం అని కాదు, ఏ ఆహారమునకైనను
ఏ పానమునకైనను మనము బానిసలుగా మారుచున్నామో ఆ ఆహారము మనల్ని అపవిత్రపరచుచున్నది. పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధులుగా అది నిలవడనివ్వదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆహారము, దేహము దేవుని నిమిత్తమే, ప్రభువు నిమిత్తమే, కానీ అది జారత్వము నిమిత్తము కాదు అని చెప్పుచున్నాడు. అంటే మనం ఏ ఆహారమునకు బానిసలుగా మారుచున్నామో ఆ ఆహారము మనల్ని పాపమునకు మనల్ని నడిపించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏశావు యొక్క జీవితంలో కూడా తాను ఆహారమునకు బానిసగా మారిపోయినందున ఏశావు తన యొక్క జీవితంలో ఉన్న జ్యేష్ఠత్వపు యొక్క హక్కుని తాను దాని యొక్క వెలని తెలియకుండా అమ్మివేసి ఉన్నాడు. ఆహారమునకు బానిసలైన వారు దేవుని యొక్క శ్రేష్ఠత్వమని వారు పోగొట్టుకొనుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భోజనమునికి ప్రాముఖ్యతనిచ్చి భోజనమునకు బానిసలైన వారు. కొన్ని సందర్భముల్లో మనం కొన్ని ఆహారమునకు బానిసలైపోయి అటువంటి ఆహారము లేకపోతే మనం భోజనం చేయము. అటువంటి ఆహారము మనకి ఇవ్వకపోతే మనం గొడవ పడతాం. మనం కోరుకొనిచ్చిన ఆహారముని ఇవ్వకపోతే వారితో మనం యుద్ధం చేస్తాం. దానికి కారణం ఏమిటంటే మనం ఆహారమునకు బానిసలైపోయి ఉన్నాం. పౌలు దాన్ని చెప్పుచున్నాడు, అన్నిటినీ అనుభవించుటకు నాకు స్వాతంత్ర్యం ఉన్నది, కానీ దేని చేతను నేను లోబరచబడనల్లను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే ఆ మాటని బట్టి మనల్ని బానిసలుగా మార్చుచున్న ప్రతి ఆహారం మనల్ని అపవిత్రపరచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ ఆహారమునకైనా బానిసలుగా మారి ఉన్నామా? ఏ మాంసమునకైనా మన బానిసలుగా మారి ఉన్నామా? ఇటువంటి మాంసము, ఇటువంటి ఒక ఆహారము లేకపోతే నేను తినను, నేను ఆహారమని నాకు వద్దు, ఆ ఆహారమే నాకు కావాలి, వేరే దేనిని నేను తిననని దేనికైనా బానిసలుగా ఉన్నామా? లేకపోతే కొన్ని అలవాట్లు ఉన్నాయి, టీ, కాఫీ, ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి. అవి తాగకపోయినా కొందరు ఉండలేరు. దానికి కూడా బానిసలైపోయి ఉన్నామా? చాలామంది భోజన విషయంలో, భోజనపానముల విషయంలో బానిసలైపోయి ఉన్నాం. బానిసలైపోయి వచ్చిన ఆ భోజనము మనల్ని అపవిత్రపరుచుచున్నది. దేవుడు పరిశుద్ధుడు. లేవికాండములో తేటగా చెప్పుచున్నారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, ఏ ఆహారమును మిమ్మల్ని అపవిత్రపరచకూడదని ఆ వాక్యములో చెప్పుచున్నారు. ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆహారము కూడా మనల్ని దేవుని యొద్దకు సమీపించుటకు ఆటంకపరచకూడదు. మనం తినుచున్న ఆహారమో ఏది కూడా దేవుని యొద్దకు సమీపించుటకు మనల్ని ఆటంకపరచని ఎడల మనం ఆ ఆహారము చేత అపవిత్రపరచబడుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేల్ జనులు వారు తమ యొక్క జీవితంలో మన్నాని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు. వారు మాంసాహారముని ఇచ్చించి తిని దాని ద్వారా అరణ్యములోనే చనిపోయి ఉన్నారు. దేవుడే వారిని చంపి ఉన్నారు అనే వాక్యం రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు నన్ను ఇటీవల కాలంలో ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు, దేవుడే కదా వాళ్ళకి ఆహారం ఇచ్చారు, ఆ మాంసముని దేవుడే కదా రప్పించారు, దేవుడే కదా వాళ్ళకి ఇచ్చారు, వారు కోరుకున్నది వాళ్ళకి ఇచ్చి మళ్ళీ దేవుడే ఎందుకు వారిని చంపివేయటం అని నన్ను ప్రశ్నించారు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏమిటంటే, సాధారణంగా ఇశ్రాయేల్ జనులు వచ్చి అరణ్యములో ప్రయాణము చేయొచ్చు, చాలా ఉష్ణముతో వేడితో ఉన్నారు. వారు ప్రయాణము చేయాలంటే వారికి ఇవ్వాల్సిన ఆహారం మన్నా, వారికి చాలా కూల్గా ఇస్తున్నారు. మంచు కురిపించి, మంచు మీద మన్నాని కురిపించి, దానిపైన మంచు కురిపించి చాలా చల్లటి ఆహారంని ఇశ్రాయేల్ జనులకు ఇస్తున్నారు దేవుడు. కానీ అక్కడ వారి యొక్క ప్రయాణంలో
ఈ మాంసాహారమని కోరుకొనొచ్చు, మాంసాహారమే కావాలని ఇచ్చించి దానినే తినాలని కోరినట్లయితే ఇశ్రాయేల్ జనులందరికీ ఈ మాంసాహారమని తినేవాళ్ళు ఆటంకముగా మారిపోతారు. వారి యొక్క ప్రయాణంలో వారు వెళ్ళలేరు. వీరు మాంసాహారం తింటారు, వ్యాధి వచ్చింది. మాంసాహారం తిని వీరి యొక్క జీవితంలో ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో ఒకటి జరిగింది. వీళ్ళు ప్రయాణం చేయలేరు, ఆగిపోతారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు మాంసాహారమని కోరినందుకు ఇచ్చి ఉన్నారు. వారు ఎందుకు ఇశ్రాయేల్ జనులకి కనాన్ దేశమునకు వెళ్ళటానికి ఆటంకముగా ఉండాలని చంపేశారు కూడా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఆహారము దేవుని చేతనే ఇవ్వబడుచున్నది, కానీ ఆ ఆహారము మనల్ని దేవుని యొద్ద నుండి దూరపరచుచున్నదిగా ఉన్నట్లయితే మన దేవుడు క్రోధము గలవారుగా మారుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క ఆహారము ఇతరులకు అపేంద్రము కలిగించునను దేవుడు క్రోధము గలవారుగా మారుచున్నారు. మన యొక్క ఆహారము మనల్ని దేవుని యొద్ద నుండి దూరపరచకూడదు. మన యొక్క ఆహారము ఇతరులకును అపేంద్రము కలుగ చేయకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే ఆ మాటని బట్టి మన యొక్క ఆహార విషయములలో మనము మనల్ని పరిశుద్ధముగా మార్చుకొనుచున్నామా? అనేకులు ఆహార విషయంలో బానిసలుగా ఉన్నాం. ఆహారము కొరకే ఇంట్లో చాలా మటుకు గొడవలు జరుగుతాయి. భోజనము కొరకు యుద్ధములు, గొడవలు. భోజనము కొరకే గొడవలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆహార విషయంలో కూడా ఎవరినైనా ఆహారం కొరకు వస్తే వారికి ఆహారం పెట్టాలి, వారికి ఇవ్వాలి. ఎవరైనా వచ్చి మీరేం తినటానికే వస్తున్నారంటే వారు కూడా దీనికి అభ్యంతరమైన వారే. ఆహార విషయంలో ఇతరులకు ఇవ్వలేకుండా తినటానికే వస్తున్నారా అని ఎవరైనా అడిగినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాటకు వారికి అర్హత లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడే ఆహారముని ఇచ్చుచున్నారు. అడుగుచున్న వారికి ఆహారముని ఆయన సమృద్ధిగా అనుగ్రహించుచున్న దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆహారము కూడా మనల్ని దేవుని యొద్దకు రావడానికి ఆటంకపరచకూడదు. రెండవదిగా ఇదే లేవికాండము 19వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. Speak unto all the congregation of the children of Israel, and say unto them, Ye shall be holy, for I the Lord your God am holy. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కూడా నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు ఆ మాట ఇక్కడ చెబుతున్నారంటే 3వ వాక్యంలో చదివినప్పుడు చదవండి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. Ye shall fear every man his mother and his father, and keep my Sabbaths. I am the Lord your God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు ఇక్కడ చెప్పుటకు ఒక కారణం ఉంది. ఏ కారణం అంటే మీరు మీ యొక్క తల్లిదండ్రులైన వారిని గణపరిచి వారికి విధేయులై ఉండుడి, నా విశ్రాంతి దినములని మీరు ఆచరించుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కోరుచున్న పరిశుద్ధతలో మనం అనుకొనుచున్న విధముగా కాదు, ఆయన అనేక విధములుగా మన యొక్క జీవితంలో పరిశుద్ధతని కోరుచున్నారు. అంటే ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే తన యొక్క తల్లికను తన యొక్క తండ్రికిను విధేయులైన వారుగా కాకుండా తల్లిదండ్రులకు అవిధేయులైన వారు అందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధులైన వారని చెప్పలేము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతని గురించి యేసుప్రభు దేవుడు అక్కడ చెప్పుచున్నారు. పరిశుద్ధతని గురించి చెప్పినప్పుడే తన యొక్క తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, భయభక్తులు కలిగి ఉండుడి, వారిని గణపరచుడి, సన్మానించుడి అని చెప్పుచున్నారు.
తమ యొక్క తల్లిని తండ్రిని గణపరచకుండా తన యొక్క తల్లిదండ్రిని అవమానించి త్రోసివేసి తన యొక్క తల్లిదండ్రిని ఎవరైతే గణపరచకుండా ఉన్నారో వారు నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులై ఉండుడి అనే మాటని బట్టి జీవించని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తల్లిదండ్రులకి లోబడుచున్న విషయం అనేది ఇప్పుడు ఉన్న కాలంలో మ్యాక్సిమం తల్లిదండ్రులకు అవిధేయులైన వారే ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల యొక్క మాటని బట్టి తల్లిదండ్రులు చెప్పిన మాటని బట్టి విని ఉంటారు. ఇక్కడ ఉన్నవారిలో మేము తల్లిదండ్రులకు లోబడి ఉన్నాం, వారి మాటని మేము తిరస్కరించడం లేదు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నామని చెప్పేవారు ఎవరిన చేతులు తను చూద్దాం. ఇద్దరు ముగ్గురు ఎత్తారు అంతే. అది కూడా భయంగా సగం సగం ఎత్తారు. ఎత్తాలా ఎత్తకూడదా? అంటే నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఇశ్రాయేలు జనులకు చెప్పుచున్నప్పుడు వారికి తేటగా ఈ కార్యమని చెప్పుచున్నారు. మీ యొక్క తల్లిదండ్రులని సన్మానించుడి. దేవుడు సీనాయి పర్వతంలో మోషేకు కూడా 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఎన్నో కార్యములు ఉన్నాయి. తాను రాయటానికి తాను 10 ఆజ్ఞలు లోకములో ఎన్నో విషయములలో ఆయన సెలెక్ట్ చేసిన రాసిన 10 విషయములే. 10 విషయములలో కూడా తల్లిదండ్రులని గురించిన విషయం ఉంది. నీ తల్లిదండ్రులని సన్మానించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే లోకములో ఉన్న అన్ని విషయములలో ఈ 10 కార్యములు శ్రేష్టమైనది. అందులో తల్లిదండ్రులని సన్మానించవలననేది శ్రేష్టమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క తల్లిని తండ్రిని సన్మానించని వారు, గణపరచని వారు, వారికి లోబడని వారు వచ్చి నిశ్చయముగా దేవుడు పరిశుద్ధుడు కనుక వారు పరిశుద్ధులై ఉండటము అసాధ్యమైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లోబడి ఉండటం అనేది ఒక లిమిటెడ్ ఏజ్ వరకు వారు లోబడి ఉంటారు. వివాహమైన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఉన్న పరిస్థితికి వస్తే వారు లోబడి ఉంటారో లోబడి ఉండరో కానీ తల్లిదండ్రులని ముందు బయటకు తరుముతారు. వివాహమైన వెంటనే ఈ రోజుల్లో జరిగే కార్యం వచ్చి మొట్టమొదటిగా జరిగే కార్యం పెళ్ళి అయ్యి వచ్చిన వెంటనే ఫస్ట్ సెపరేట్ కాపురం పెట్టాలి. సెపరేట్గా కాపురం పెట్టాలి. నేను మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి రాలేదు, సెపరేట్గా కాపురం పెట్టు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం బాగా సేవ చేస్తారు. వాళ్ళ యొక్క తమ్ముళ్ళో అన్నలో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని త్రోసేస్తే సెపరేట్ కాపురం పెడితే వీళ్ళు తిట్టుకుంటారు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళకి మాత్రం సెపరేట్ కాపురం పెట్టాలి. బాగుంది కదా? మన సంఘముల్లో ఎవరైనా సెపరేట్ కాపురం కావాలని అడిగారంటే నిశ్చయంగా మీరు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనలాగానే పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నించేవారు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వివాహమైన తర్వాత తన యొక్క తల్లిని తండ్రిని త్రోసివేసి తన యొక్క తల్లిని తండ్రిని వారు గణపరచకుండా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా త్రోసివేసి కాపురం చేయించున్న వారి యొక్క జీవితంలో దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడనే మాట నెరవేరదు. ఆ పరిశుద్ధతని వారు పొందలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో లోకములో ఏ విధముగా ఉన్నారో లోకస్తులు ఏ విధముగా ఉన్నారో అది మనకు అనవసరం. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, అందులో పెంతెకోస్తు మిషన్లో ఉన్న నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో తన యొక్క తల్లిని తండ్రిని త్రోసివేసినట్లయితే, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత భార్య యొక్క మాటని బట్టి తల్లిని తండ్రిని దూరంగా ఉంచు త్రోసివేయాలని అనుకుని ఆ మాటని వినినట్లయితే వారు దేవుడు పరిశుద్ధుడు మీరును పరిశుద్ధులై ఉండడనే మాటని నెరవేర్చని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా
అత్తమామలు కూడా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత కోడళ్ళ మీద అధికారం చేయడానికి కాదు వాళ్ళు వచ్చింది. చాలామంది అత్తమామలు వచ్చి కోడళ్ళ మీద అధికారం చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీకి మేమే హెడ్, మేము చెప్పినట్టే చేయాలి, మా దగ్గరే జీతాలు ఇవ్వాలి, మేమే ఇస్తాం. అవన్నీ జరగదు. మీకు మిమ్మల్ని సన్మానించి మిమ్మల్ని గణపరచవచ్చు, కానీ మీరే ఆ ఫ్యామిలీ కూడా హెడ్గా ఉండాలంటే కుదరదు. భర్తే అక్కడ తల, మామ కాదు భర్త, లేకపోతే అత్త కాదు భర్తే ఆ కుటుంబమునకు తల. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని కుటుంబముల్లో పెళ్ళి అయి వచ్చి వివాహమైన తర్వాత కూడా వారు అత్తమామలు వచ్చి వారి యొక్క ఆ ఆధిక్యం, ఆ కంట్రోల్ని వదలరు. మా దగ్గరే ఉండాలి బీరో తాళం, ఆ కంట్రోల్ని వదలరు అనమాట. అందుకే ప్రాబ్లం వచ్చేది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండవాలంటే మన యొక్క తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని గణపరచవాలి, వారి యొక్క మాటకు లోబడి ఉండవాలి. తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి ఉండే విషయంలో దేవునికి విరోధమైన కార్యములకు లోబడి ఉండవలసిన అవసరం లేదు. దేవునికి మించి లోబడకూడదు. దేవునికి విరోధమైన ఏ కార్యమని తల్లిదండ్రులే కాదు, భూమిలోనే ఉన్నతమైన వాడు, మొదటివాడు వచ్చి చెప్పినా వినవలసిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తల్లిదండ్రులకు లోబడి ఉండటం. రెండవదిగా అక్కడ అదే 19వ అధ్యాయంలో మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఎందుకు చెప్పుతున్నారంటే, చదవండి 3వ వాక్యముని మరలా చదవండి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. Ye shall fear every man his mother and his father, and keep my Sabbaths. I am the Lord your God. నేను నియమించిన విశ్రాంతి దినములని మీరు ఆచరించవలను. పాత నిబంధన కాలంలో 7వ దినం విశ్రాంతి దినం, ఒక్కరోజు మాత్రమే ఆరాధన. ఆ ఒక్కరోజు సరిగా పాటించకపోతే మీరు పరిశుద్ధులు కాదంటున్నారు ఇశ్రాయేల్ జనులు, ఒక్కరోజుని. అలాగైతే క్రొత్త నిబంధన కాలంలో మనకు ఒకరోజు ఆరాధన కాదు. క్రొత్త నిబంధన కాలంలో కూడా మనం అనుకుంటున్నాం ఒకరోజే ఆరాధన అని. ఒకరోజు ఆరాధన కాదు. పాత నిబంధన కాలంలోనే ఒకరోజు ఆరాధన, విశ్రాంతి దినంలో ఒకరోజు మాత్రమే ఆరాధిస్తారు. మనం కూడా ఇంకా అదే ఆరాధన పాత నిబంధన కాలంలాగే ఒక్కరోజు ఆరాధనకు వస్తే చాలు అని అనుకున్నట్లయితే మనము పరిశుద్ధులుగా మారలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ చాలామంది సండే క్రిస్టియన్స్ ఉన్నారు, ఆదివార క్రైస్తవులు. క్రొత్త నిబంధన కాలంలో ఆదివారం ఒకరోజు పనిచేయదు. ఇశ్రాయేల్ జనులు ఒకే ఒక రోజు ఆరాధించారు, కానీ వారు పూర్ణతకు రాలేదు. ఒకే ఒక రోజు దేవుణ్ణి ఆరాధించారు, వారు దేవుడు కోరిన ఒక పూర్ణతకు రాలేదు. అందుకే ఒక్కరోజు ఆరాధన చాలదు, సమయము దొరికినప్పుడంతా ప్రతిరోజును కుదిరితే ప్రతిరోజు కూడా ఆరాధించవచ్చు. అన్ని ఆరాధనలు జరిగితేనే మన యొక్క జీవితము దేవుడు కోరినట్టు నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాట మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతున్నది. ఇక్కడ కూడా సమకూడిన వారిలో చాలామంది ఓన్లీ సండే, అది కూడా 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి 10:30కి 11 గంటలకి మెల్లగా వస్తాం. ఇది మనం దేవుణ్ణి గణహీనపరచుతున్న కార్యం. ఒకటి, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పినప్పుడు అక్కడ దేవుడు చెప్పిన ఉద్దేశం ఒకటి, తన యొక్క తల్లిదండ్రులని గణపరచవలను. రెండవది, దేవుడైన యెహోవాని గణపరచాలి. ఆయనని గణపరచటమే దేవునిని ఆరాధించటం. ఆరాధనకైనా ఏ కూటమైనకైనా సరే ఎంతసేపు లేటుగా వస్తున్నామో అంత గణహీనపరచుతున్నాం. ఇక్కడే ఉంటారు, కొన్ని సందర్భంలో చర్చిలోనే ఉంటారు. అసలు
అసలు ఎంత పని ఉంటుందో చర్చిలోనే ఉండి లేటుగా వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి పనులు లేవా? ఎక్కడో దూరం నుంచి వాళ్ళు ఇక పనులన్నిటినీ ముగించుకొని దూరంలో ఉన్నవారు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు, ముందుగానే వచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో పనులు అన్నీ ముగించుకొని వచ్చేస్తారు. ఇక్కడే ఉంటారు, చర్చి పక్కనే ఉంటారు, చర్చిలోనే ఉంటారు, కానీ లేటుగా వస్తారు. అడిగితే పని వేరే ఎవరికి పనే లేదా? పని పాట లేకుండా కరెక్ట్ టైంకి వచ్చి కూర్చుంటున్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం దేవుని యొక్క సన్నిధానమునికి, దేవునిని ఆరాధించటకైనను దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చే సమయం ఆలస్యమవుతున్న కొలది దేవుణ్ణి మనం గణహీనపరచుచున్నాం. దేవుణ్ణి మనం ఒకరోజు ఆదివారం ఆరాధించి దానిలో తృప్తి చెందొద్దు. ఆదివారం నేను వచ్చాను, ఆదివారం ఆరాధనకి వచ్చి వెళ్ళిపోయాను, ఇంకా చాలు, నేను కూడా క్రిస్టియన్నే, ఒక మెంబర్ని, నేను కూడా అంతే, ఇంకా వేరే ఏముండదు. నేను కూడా క్రైస్తవుని అనే ఒక మాట అంతే, వేరే ఏం మన జీవితంలో జరగదు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినప్పుడు ఆయన తన్ను ఆరాధించుచున్న విషయంలో అత్యధికముగా ఘనపరిచి ఆయనని ఆరాధించవలనని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఘనపరచుచున్నామా? దేవుణ్ణి ఎలా ఆరాధించుచున్నాం? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాని ఆరాధించుచున్నామా? ఒకరోజు ఆరాధన కాదు. ఇశ్రాయేల్ జనులైతే వారు వచ్చి ఒకరోజుకు కొంచెంసేపు కాదు, ఆ రోజంతా కూడా విశ్రాంతి దినమే. ఆ రోజంతా వారు యెరూషలేమునకు వెళ్ళి బలులు అర్పించి దేవునిని ఆరాధించి తిరిగి రావాలి. మనం దగ్గరలోనే ఉండి రాలేకపోతున్నాం. మనం ఎంత నిర్లక్ష్యముగా ఉన్నాం, దేవుణ్ణి ఎంత ఘనహీనపరచుచున్నాం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మూడవదిగా లేవికాండము 20వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ కూడా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పుచున్నారు. లేవికాండము 20వ అధ్యాయము 26వ వాక్యముని చదవండి. యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. And ye shall be holy unto me, for I the Lord am holy, and have severed you from other people, that ye should be mine. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు అక్కడ ఆ మాట చెబుతున్నారంటే, కింద ఉన్న వాక్యముల్లో చదివితే వారు శకునము చెప్పే వారి దగ్గరను మాంత్రికుల దగ్గరకును వారు వెళ్ళుచున్నారు. చదవండి కింద ఉన్న వాక్యం. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను, తమ శిక్షకు తామే కారకులు. A man also or woman that hath a familiar spirit, or that is a wizard, shall surely be put to death. They shall stone them with stones, their blood shall be upon them. పురుషుడైనను స్త్రీ అయినను వారు కన్నపిశాచి గలవారైతే, వారు శకునము చెప్పేవారు, ఇటువంటి మాంత్రికమైన సంబంధమైన గలవారంటే వారిని చంపివేయాలి. ఎందుకంటే నేను యెహోవాని, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినప్పుడు మనం ఎవరైనా ఇలాంటి వారి దగ్గరికి వెళ్తున్నామా? ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ కన్నపిశాచి గల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుతారు, చనిపోయిన తర్వాత అడుగుతారు, చనిపోయిన వాళ్ళని లేపి తీసుకొచ్చి అడుగుతారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నేను లేరనుకుంటున్నా. కానీ వేరే టైపులో ఉన్నవారు ఉన్నారు. ముహూర్తం చూస్తారు. పెళ్ళి ఏదైనా జరిగిందంటే మంచి రోజు, చెడ్డ రోజు,
మంచి టైము, దాంట్లో ముహూర్తం చూస్తారు. ఇంకా ఆషాఢం, ఇంకా ఈశాన్యం, ఇల్లు కట్టినప్పుడు వాస్తు చూస్తారు. ఇల్లు కట్టినప్పుడు వాస్తు చూసే ఇల్లు కడతారు. కొన్ని సందర్భంలో ఎక్కడో ఒక సంఘంలో నేను సేవ చేసే టైంలో ఒక రాజమండ్రి అనుకుంటా, వాళ్ళు వచ్చి ఈరోజు ఈ టైంకి రండి, మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పారు. నాకు డౌట్ వచ్చింది, ఈరోజు ఈ టైం అంటే ఏంటి విషయం, ఏదైనా ముహూర్తం చూసారన్నాడు. అవును, మా ఆయన రక్షణ పొందలేదు, మా ఆయన ముహూర్తం చేసి మిమ్మల్ని పిలుస్తున్నాడు అన్నారు. మీ ముహూర్తానికి నేను రానన్న, నా ముహూర్తానికి నేను వస్తానన్న. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఇంకా కొందరు వచ్చి చనిపోయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత వచ్చి అడుగుతారు, ఒకసారి మా ఇంట్లో కూటం పెట్టండి. ఎందుకు అని అడిగితే ఊరికే పెట్టండి అంటారు. మళ్ళీ అడిగితే చెప్తారు, చనిపోయి సంవత్సరం అయింది పెట్టండి అంటారు. ఇలా మన యొక్క జీవితంలో నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండడనే మాట నెరవేర్చాలంటే లోకస్తుల్లాగా మనం ఇటువంటి ఆచారములు, ఇటువంటి సగుణములు, ఇటువంటి వేరే పలు రకములైన అలవాట్లు, లోకస్తులేక అలవాట్లు మనకి ఇంకా ఉన్నాయి. 5వ నెల, 6వ నెల, ఇంకా ఆషాఢం, ఇంకా ఏమేమో ఉన్నాయి. చేయకుండా ఉన్నారా? మేము అలాంటి వాటిని అస్సలు పాటించట్లేదు. నెలలు చూడము, రోజులు చూడము, మేము 5వ నెల చూడము, 6వ నెలను చూడము, ఏమీ చూడము. అలాంటి ఆచరణలే మాకు వద్దు, మేము చేయట్లేదని చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే చేతులు తను చూద్దాం. కొంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది చేస్తున్నారు. చాలామంది జీవితంలో పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆచరణ, వారిని ఉయ్యాల్లో వేయడానికి ఒక ఆచరణ, ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పెంతెకొస్తే విశ్వాసులై ఉండి తల్లిదండ్రులు కూడా పెంతెకొస్తే విశ్వాసులు, కానీ దిష్టి తలగకూడదని బొట్టు పెడతారు. పెట్టట్లేదా? వాళ్ళకి చెవులు కుట్టించాలంట, దానికి ఒక ఆచరణ, మేనమామ రావాలంట. ఇవన్నీ బయట కదా నేను చెప్పేది, విశ్వాసంలో జరిగే కార్యమే చెప్తున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు చెప్పుచున్నారు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇటువంటి ఆచరణలను చేయొద్దు, వారిలాగే ఉండొద్దు. మనం కూడా అలాంటి వారే ఉన్నామా? సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం అడుగుతున్నామా? చెప్పాలంటే టీపీఎంలో ఉన్న పెళ్ళి అంతా కొన్నిసార్లు ఈ ఆషాఢంలో పెళ్ళి జరగవు అనుకుంటాం. బయట జరగదు కదా, నాకు తెలీదు, జరగదు అనుకుంటా. అప్పుడే పెట్టాలి, మన పాస్టర్లందరూ డేట్ అప్పుడే పెట్టాలి. అవకాశం ఉంటే నేను చంద్రబాసు గారికి చెప్తాను, అప్పుడే పెట్టండి పాస్టర్ గారు. అప్పుడే కళ్యాణ మండపం కూడా ఖాళీగా ఉంటాయి, అప్పుడే ఖాళీగా ఉంటుంది, రిసెప్షన్కి ఏ ప్రాబ్లం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఒక్కొక్క సందర్భములో ఆయన ప్రత్యేకముగా దానిని చెప్పుచున్నారు. నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నందున ఇంకను కొన్ని ఆశీర్వాదములు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నారు కాబట్టి ఇంకను మన యొక్క జీవితంలో కొన్ని ఆశీర్వాదములని అనుభవించుచున్నాం. కొందరు ఆయనని తమ యొక్క పరిశుద్ధుడుగా తాము అంగీకరించడం ద్వారా వారు ఆశీర్వదింపబడుచున్నారు. హబక్కులో హబక్కుకు 1వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 12వ వాక్యంని చదవండి.
నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. చాలు, ఇంగ్లీష్లో చదువు. Art thou not from everlasting, O Lord, my God, mine holy one? We shall not die. O Lord, thou hast ordained from them for judgment, and O mighty God, thou hast established them for correction. మా పరిశుద్ధ దేవా, మేము మరణమునందము. హబక్కుకు చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ఎందుకు చెప్పుచున్నారంటే, ఈ శకునము చెప్పేవారి దగ్గరికి వెళ్ళి, తర్వాత సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళటం, తర్వాత ఇంకా మంచి రోజు చెడ్డ రోజు చూడటం, ఇంకా ఈ ఆచరణలన్నీ పాటించడానికి కారణం ఏమిటంటే, ఏదైనా మరణం వచ్చిద్దేమో, ఏదైనా శాపం వచ్చిద్దో ఏమో అని భయంతోనే ఇవన్నీ పాటించుచున్నారు. వీటన్నిటినీ యేసు ప్రభు సిలువలో అన్నిటినీ తీసివేశారు. ఏ ఆచరణ అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరన్నా వెధవరాళ్ళు వచ్చారంటే వెళ్ళరు, వాళ్ళని దాటి వెళ్ళరు. ఎందుకంటే అదేదో శకునం. పెళ్ళి దాటిందంటే వీళ్ళు దాటి వెళ్ళరు. పెళ్ళి క్రాస్ అయిందంటే అయ్యో పెళ్ళి క్రాస్ అయిపోయింది అంటే మన జీవితంలో జరిగిపోయే విషయం కూడా పెళ్ళికి తెలిసిపోతుంది అన్నమాట. బుద్ధిహీనమైన అన్ని ఆచరణలు. లోకస్తులు ఇలా ఉన్నారు కాబట్టి మనం కూడా బుద్ధిహీనంగా ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది ఎంతో చదువుకొని ఉంటారు, బాగా మంచి ఉద్యోగంలో ఉంటారు, ఈ పనికిరాని ఇలాంటి ఆచరణలన్నీ ఆచరిస్తూ ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లక్షలు పెట్టి కోట్లు పెట్టి బండి కొని నిమ్మకాయని నమ్ముతారు కాపాడిద్దని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా చాలామంది దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులై ఉండవాలని ఎలా కోరుచున్నారంటే, ఆయన యందలి మాత్రమే నమ్మిక ఉంచవాలని కోరుచున్నారు. వేరే ఏ సగుణములో, ఏ విధమైన ఆచరణలో, ఏ విధమైన అలవాట్లో ఏది మనల్ని కాపాడలేవు, ఏది మనల్ని రక్షించలేవు. ఆయన యందలి మాత్రమే నమ్మిక ఉంచవలను. అందుకే హబక్కుకు చెప్పుచున్నాడు, యెహోవా నా పరిశుద్ధ దేవ అంటున్నాడు. నా పరిశుద్ధుడు, నా పరిశుద్ధ దేవా, మేము మరణమునందము. మరొకసారి కూడా ఆ వాక్యంని చదవండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడు కావా, మేము మరణమునందము. Art thou not from everlasting, O Lord, my God, mine holy one? We shall not die. నా పరిశుద్ధ దేవా, మేము మరణమునందము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ రోజుల్లో హబక్కుకు ప్రవచనం చెప్పే దినముల్లో అనేక మరణములు, అనేక పోరాటములు, అనేకుల ద్వారా వారు చంపబడవలసిన సందర్భములు. ఆ సందర్భములోనే హబక్కుకు ఇలా చెప్పుచున్నాడు, తాను ప్రార్థించుచున్నాడు, యెహోవా ఆది నుండి ఉన్న దేవా, నా పరిశుద్ధ దేవా, మేము మరణమునందము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుని మనం అంగీకరించినట్లయితే మన యొక్క జీవితంలో ఉన్న మరణ భయం తొలగిపోతున్నది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అనే విషయమని మనం అంగీకరించినప్పుడు మన యొక్క జీవితంలో మనం ఆత్మహత్య చేసుకోము. చాలామంది ఆత్మహత్య చేసుకున్నట్టుకు ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది అన్ని జనుల గురించి చెప్పట్లేదు, విశ్వాసులైన వారే. నిన్న ఒక కార్యం నేను విన్నాను. ఒక విశ్వాసి, ఒక సంఘంలో ఒక విశ్వాసి, అతనికి అప్పుల భారములు ఎక్కువైపోయి వారి యొక్క పిల్లలు ఆయన మాట వినట్లేదని చెప్పి పురుగుల మందు తాగేశాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. గడ్డి మందు, పురుగుల మందు తాగేశాడు. ఆయన అనుకున్నాడు దానితో తాను మాత్రమే తప్పించుకోవచ్చు, తర్వాత తన యొక్క భార్య పిల్లలు ఎలా ఇరుక్కున్నా, అప్పులు ఎలా తీర్చుకున్నా నాకు సంబంధం లేదనుకున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
వారికి ఏమిటంటే ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే వారు దేవునిని తన యొక్క పరిశుద్ధుడుగా వారు అంగీకరించడం లేదు. దేవుణ్ణి ఆరాధించుచున్నారు, విశ్వాసులే దేవుణ్ణి స్తుతించుచున్నారు, దేవుణ్ణి మహిమపరచుచున్నారు. కానీ వారు తమ యొక్క సొంత దేవుడుగా, ఆయన నా దేవుడు, నా పరిశుద్ధుడు, హబక్కుకు అదే చెప్పుచున్నాడు, నా పరిశుద్ధుడు, మేము మరణమునందము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధుడును అని దేవుడు చెప్పినప్పుడు మరణముని కూడా రానివ్వకుండా ఆపటమే ఆ పరిశుద్ధని యొక్క క్రియ. మరణం మనల్ని ఏలుబడి చేయవు. మరణం అనేది దేవుని చేతిలోనే ఉంది. మరణం అనేది మనుషుల యొక్క చేతిలో లేదు, లేదంటే సాతానుడి యొక్క చేతిలో కూడా లేదు. సాతానుడు కూడా ఒక మనిషిని చంపలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుడు కూడా ఒక మనిషిని చంపడానికి అధికారం లేదు. విశ్వాసనే కాదు, అన్యజనుల్ని చంపడానికి కూడా సాతానుడికి అధికారం లేదు. ఎందుకంటే మరణమునకు అధికారి యేసు. మరణమునకు అధికారి సాతానుడు కాదు, మరణమునకు అధికారి యేసు. యేసు అనుమతిస్తేనే భూమిలో జన్మించబడి ఉన్న ఏ మనిషి అయినా చనిపోవాలి, లేకపోతే చనిపోవడానికి లేదు. దేవుడు అనుమతిస్తేనే మరణం వస్తుంది. మన యొక్క దేవుడే దానికి అధికారి అయితే మనం ఎందుకు భయపడాలి? హిందువులు, వేరే మతంలో ఉన్నవారు, వేరే ఇతర అన్యజనులు అయితే వాళ్ళు భయపడవచ్చు. ఎందుకంటే మరణమునకు అధికారి వాళ్ళలో ఎవరు లేరు. ఎలా మరణం వచ్చిద్దో తెలియదు వాళ్ళకి, ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, ఎవరు అనుమతిస్తారో తెలియదు. కానీ మనకైతే ఆ భయమే లేదు. మన దేవుడే మరణమునకు అధికారి, మన యొక్క పరిశుద్ధుడే మరణమునకు అధికారి అయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆయన మనకు మరణముని అనుమతించిన దానిని కూడా శ్రేష్టమైన విధముగా అనుమతించుచున్నారు. ఊరికే అనుమతించటం లేదు. మరణమే వచ్చినను ఆ మరణం మనకు లాభముగా మారిద్ది. మరణమే వచ్చినను మన యొక్క నిత్య జీవము యేసు ప్రభుతో పాటు ఆ రోజు నుండి కొనసాగిద్ది. మరణమునకు అధికారి యేసు ప్రభువే ఉన్నప్పుడు మనం ఎందుకు మరణమునకు భయపడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ శకునం చూసి, దానిని ఆ మంచి రోజు చూసి, చెడ్డ రోజు చూసి, ఎవరెవరి దగ్గరో మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రహాలు ఇవన్నీ చూసి, నక్షత్రాలు గ్రహాలు అన్నీ చూసి మన యొక్క జీవితంలో యేసు ప్రభు మీద ఉన్న నమ్మికను ఎందుకు తొలగించుకొనుచున్నాం? ఇవన్నిటినీ చూస్తున్నామంటే దేవుని మీద మనకు నమ్మిక లేదు. యేసు ప్రభు శిలువలో మరణించిన వాటి మీద నమ్మిక లేదు. యేసు ప్రభు శిలువలో ఎందు నిమిత్తం మరణించి ఉన్నారో తెలియదు. యేసు ప్రభు శిలువలో మరణించిన కారణమే తెలియకుండానే మంచి రోజు, చెడ్డ రోజు, శకునం, ఆచారాలు అన్నీ పాటించడానికి దానికి కారణం అదే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చనిపోయిన తర్వాత భూస్థాపనకు వెళ్ళారంటే, భూస్థాపనకి వెళ్ళి వచ్చిన వెంటనే ఏం చేస్తారు? స్నానం చేస్తారా? ఎందుకో నేను స్నానం చేసి రాలేదా మీరు భూస్థాపనకి? ఎందుకు స్నానం చేస్తారు? ఎందుకు కాళ్ళు కడుక్కుంటారు? ఎందుకు అది? నేను ఒక చోట్ల చూశాను, ఒక ఆయన షూ వేసుకొచ్చాడు భూస్థాపనకి. షూ వేసుకొచ్చి భూస్థాపన అయిన తర్వాత షూ పేసి కాలు కడుక్కుంటున్నాడు. ఎందుకు? కడగాలంటే షూని కడగాలి, కాలు లోపల బాగానే ఉందిగా. విశ్వాసులైన వారే. ఆయన వచ్చి సండే స్కూల్లో ఒక మంచి పొజిషన్లో ఉండే ఆయన, ఇక్కడ కాదు వేరే చోట్ల. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎందుకు ఆయన యేసుప్రభుని నమ్మలేదా? దీన్ని అన్ని జనులు ఎందుకు చేస్తారంటే మరణం అనేది వారికి ఏదో మైలు, వారికి ఏదో శాపం. అందుకని వాళ్ళు వెళ్ళి వచ్చిన వెంటనే కడుక్కుంటారు. యేసుప్రభు యొక్క మరణం ద్వారా అవి తొలగిపోయింది. యేసుప్రభు యొక్క మరణం ద్వారా ఆ శాపము, యేసుప్రభు యొక్క మరణము ద్వారా మరణమే లాభముగా మారిపోయింది. మరణం అనేది ఆశీర్వాదకరమైన కార్యము అనేది తెలియదు. ఇంకా
విశ్వాసులకు తెలియదా ఇంకా? ఏ విశ్వాసులైనా మరణము మనకు లాభం, అది శాపము కాదు అనే విషయం మనకు తెలియదా ఇంకా? భూస్థాపనకు రావాలంటే కొంతమందికి భయం. కొంతమంది పాస్టర్లు కూడా భూస్థాపనకు రావడానికి భయపడతారు, అక్కడ ఏదో ఉంటుందని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో యేసుప్రభునే మనము నమ్మి ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినప్పుడు హబక్కుకు దానిని అనుభవించుచున్నాడు కాబట్టి మేము మరణమనందము తేటగా చెప్పుచున్నాడు, మేము చనిపోమంటున్నాడు. కీర్తనకర్త కూడా చెప్పుచున్నాడు. 118వ కీర్తనలో కీర్తనకర్త కూడా ఇలా చెప్పుచున్నాడు, మేము చనిపోము. ఎందుకంటే ఆ దేవుని, పరిశుద్ధుడైన దేవుని వారు అనుభవించుచున్నారు. 118వ కీర్తనలో 17వ వాక్యమని చదవండి. నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. I shall not die but live and declare the works of the Lord. నేను చావను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామందికి మరణ భయం, చాలామందికి ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరేపణ. అలాంటి ఒక ప్రేరేపణ వచ్చినప్పుడు చెప్పండి, నా దేవుడు పరిశుద్ధుడు, నా పరిశుద్ధుడి ద్వారా నేను చావను. నేనెందుకు చనిపోవాలి? నా కొరకు యేసుప్రభు మరణించి ఉన్నారు కదా, నేనెందుకు మరణించాలి? మరణ భయము మన జీవితం నుండి పూర్తిగా తొలగిపోవాలి. మరణమునకు సాతానుడు ప్రేరేపిస్తాడు. సాతానుడు చంపడు, ఆయన చనిపోవడానికి ప్రేరేపణ ఇస్తాడు. నువ్వు చనిపోతే అన్ని సమస్యలకి క్లియర్ అయిపోతాయి అని అంటాడు. అప్పుడే అన్ని సమస్యలు ప్రారంభించబడతాయి. చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటారా? సూసైడ్ చేసుకొని చనిపోయిన వారు నెక్స్ట్ సెకండ్ ఎక్కడ ఉంటారు? పాతాళంలో ఉంటారు. పాతాళంలో ప్రశాంతంగా ఉంటారా? ఇక్కడ బాధలు తట్టుకోలేము, ఇక్కడ అసలు అవమానం, ఇది అన్నీ తట్టుకోలేమని చెప్పి ఇంకా అవమానం, ఇంకా బాధలు, ఇంకా కష్టాల్లో వెళ్ళి పడతారు అంతే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామందికి తెలియక వారికి వారే ఆత్మహత్య చేసుకునిస్తున్నారు. దేవుని, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతని మనము నిశ్చయముగా అంగీకరించినట్లయితే మన యొక్క జీవితంలో మనం మరణమే నొందము. అంటే మరణ భయం ఉండదు. ఒకవేళ మనము చనిపోయినా తిరిగి లేస్తాం, యేసు ప్రభు వచ్చినప్పుడు నిశ్చయముగా లేపబడతాము అనే నిరీక్షణతోనే మనము చనిపోతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా అటు తర్వాత హోషేయ గ్రంథములో చదివినప్పుడు 11వ అధ్యాయంలో 9వ వాక్యమని చదవండి. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుషుడను కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను. I will not execute the fierceness of mine anger. I will not return to destroy Ephraim, for I am God and not man, the Holy One in the midst of thee, and I will not enter into the city. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫ్రాయిముని గురించే ఈ మాటని చెప్పుచున్నారు. ఎఫ్రాయిం అంటే క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సియోనుకు చెందిన వారిని గురించి. ఎఫ్రాయిం వచ్చి జ్యేష్ఠుడు, సియోను నూతన యెరూషలేమునకు చెందినవారు. ఎఫ్రాయిం నా జ్యేష్ఠుడు కాడా అంటే ప్రథమ ఫలమైన వారు. సియోను గాను నూతన యెరూషలేము గాను ఉన్నవారికే ఈ మాటని చెప్పుచున్నారు. నేను పరిశుద్ధుడను గనుక నేను కోపపడను, నేను క్రోధముతో ఉండను. నేను పరిశుద్ధుడను గనుక వారిని నేను లయపరచను, నేను నశింపచెయ్యను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోవా ఆయన నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పినప్పుడు దేవుని యొక్క స్వభావముని ఇక్కడ బయలుపరచుచున్నారు. ఆయన యొక్క కనికరముని బయలుపరచుచున్నారు. నేను ఎట్లు మిమ్మల్ని మర్చిపోదును. అదే అధ్యాయంలో 8వ వాక్యమని చదవండి. ఎఫ్రాయిము
నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. How shall I give thee up, Ephraim? How shall I deliver thee, Israel? How shall I make thee as Admah? How shall I set thee as Zeboim? Mine heart is turned within me, my repentings are kindled together. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను ఎట్లు నిన్ను అప్పగించుదును? అంటే నేను ఎలా, తన యొక్క స్వభావం కనికరంతో ఉంది కాబట్టి వారు పాపము చేసి దేవునికి విరోధులుగా మారిపోయినను దేవుడు ఇంకా చెప్పుచున్నారు, నేను పరిశుద్ధుడను గనుక నేను మీ మీద కోపముతో ఉండను. ఇంకా కనికరముతో ఉన్నారు. నిజముగా నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినట్లయితే దేవుడు మన ఎడల అనేక సందర్భములలో మన యొక్క దోషములు, మన యొక్క పాపములు, మన యొక్క అక్రమములను బట్టి కోపపడకుండా, త్రోసివేయకుండా, అపవాది చేతికి అప్పగించకుండా, శత్రువు యొక్క చేతికి అప్పగించకుండా ఉండుటకు కారణము నేను పరిశుద్ధుడిని. నేను ఎలా కోపపడతాను? ఎలా మిమ్మల్ని వదిలేస్తాను? ఎలా మిమ్మల్ని త్రోసేస్తాను? ఎలా శత్రువు యొక్క చేతిలో నేను ఎలా అప్పగిస్తాను మిమ్మల్ని? ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మనిషి కాదు. నేను మనిషిని కాను, నేను పరిశుద్ధుడిని. అందుకే నా కోపం మీ మీద రగులుకోకుండా ఉందంటున్నారు. దేవుని కనికరమని ఆ స్థలములో చూపించుతున్నారు. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పుతున్నారు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే ఒకవేళ భూమిలో జీవించుచున్న కాలములో తన వంటి పరిశుద్ధులు ఎవ్వరు లేరనే పరిస్థితిలో మిక్కిలి ఉన్నతమైన ఒక పరిశుద్ధ జీవితం అని చేసి ఎవరి మీదనూ కనికరము చూపించకపోతే అది పరిశుద్ధత కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధత అని చెప్పినట్లయితే ఇతరుల మీద కనికరమే చూపని పరిశుద్ధత కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు దానిని చెప్పుచున్నారు, నేను పరిశుద్ధుని, మీ మీద నేను కోపపడను, కనికరము చూపించదును. నేను ఎలా మిమ్మల్ని విడిచిపెడతాను? ఎలా మిమ్మల్ని త్రోసేస్తాను? నేను మిమ్మల్ని విడిచిపెట్టను. కనికరముతో మరలా వారిని తన యొద్దకు చేర్చుకొని వచ్చున్నారు. కనికరముతో వారిని పరిశుద్ధపరచుచున్నారు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఇతరులని పరిశుద్ధపరచుచున్నారు. త్రోసివేయటం లేదు, న్యాయం తీర్చడం లేదు. ఆయన కనికరముతో, జాలితో పరిశుద్ధపరచుచున్నారు. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. చివరిలో యెషయా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 43వ అధ్యాయము 15వ వాక్యంని చదవండి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. I am the Lord, your Holy One, the Creator of Israel, your King. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోవానైన నేనే మీ పరిశుద్ధ దేవుణ్ణి, నేనే మీకు నాయకుడిని, నేనే మీ పైన నియమించబడిన వానని ఇక్కడ తేటగా చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఆ కార్యమని చెప్పుచున్నారంటే దానికి తర్వాత ఉన్న క్రింద ఉన్న వాక్యములో చదివి చూసినట్లయితే ఆయన ఒక నూతన క్రియని చేయాలని కోరుచున్నారు. పాత వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనవద్దు, పూర్వమైన వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకూడదు అని చెప్పుచున్నారు. 18వ వాక్యమని చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. Remember ye not the former things, neither consider the things of old. Behold, I will do a new thing. Now it shall spring forth, shall ye not know it? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పరిశుద్ధులను, మీ మధ్యలో నివాసము చేయుచున్న దేవుడును అని ఎందుకు చెప్పుచున్నారంటే పాత వాటిని ఆయన మర్చిపోతున్నారు. అంటే మన జీవితంలో పూర్వములో మనము చేసిన దోషములు, పూర్వములో మనకుండిన దుష్ట స్వభావములు, పూర్వములో మన యొక్క జీవితంలో ఉన్న ఫలయుతములైన దేవునికి ఇష్టము లేని కార్యములు అన్నిటినీ ఆయన క్షమించి
ఆయన మనల్ని మార్చి పాత వాటిని మరలా ఆయన జ్ఞాపకం చేసుకునటం లేదు. అందుకే జనులకు కూడా చెప్పుచున్నారు, పూర్వమైన వాటిని గురించి తలంచకుడి, పూర్వమైన వాటిని గురించి చింతించకుడి, నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మన యొక్క పాత జీవితమని జ్ఞాపకం చేసుకునటం లేదు. మన యొక్క పాడైపోయిన ఆ జీవితమని జ్ఞాపకం చేసుకునకుండా మనలో ఒక నూతనమైన క్రియని చేయాలని కోరుచున్నారు. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాత వాటన్నిటిని మర్చిపోయారు. మనం పరిశుద్ధులమైతే పాత వాటన్నిటిని మర్చిపోవాలిగా. నేను నాలాంటి పరిశుద్ధులు ఎవరు లేరు అని మనం చెప్పుకుంటాం. ఎవరైనా మనకు విరోధంగా చేసిన వాటిని మర్చిపోయామా? పాతవన్నీ మర్చిపోతున్నామా? ఎవరైనా మన యొక్క జీవితంలో మనల్ని దూషించి మనకు చేసిన కీడు, మనకు చేసిన అన్యాయము, మనకు చేసిన ద్రోహము, మన జీవితంలో మనల్ని గురించి మాట్లాడిన దూషణమైన మాటలు మర్చిపోయారా? దేవుడు చెప్పుచున్నారు, నేను పరిశుద్ధుడును, మీ మధ్య నివాసము చేయుచున్న దేవుణ్ణి. మీరే ఇంకా పూర్వమైన వాటిని తలంచొద్దు. నేను మర్చిపోయాను, నేను పూర్వమైన వాటిని అన్నిటినీ నేను మర్చిపోయాను, నేను తలంచను అని ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కింద ఉన్న వాక్యముల్లో దాన్ని గురించి చెప్పుచున్నారు. 43వ అధ్యాయంలో చదివినప్పుడు 25వ వాక్యముని చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. Even I am he that blotteth out thy transgressions for mine own sake and will not remember thy sins. నేనే నీ పాపములను క్షమించుచున్నాను, నువ్వు అడగకపోయినా నేనే క్షమిస్తున్నాను అంటున్నారు. నేను ఇక మీదట నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. అందుకే ముందున్న వాక్యములో చెప్పుచున్నారు, పూర్వమైన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, దానిని తలంచవద్దు, ఎందుకంటే నేను కూడా తలంచను, నీ పాపములని క్షమించి ఉన్నాను, నేను ఇక జ్ఞాపకం చేసుకోను, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. మనం మన యొక్క సొంత పాపములని కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడు మనల్ని మన పాపములని క్షమించి ఉన్నారు, క్షమించినవి ఇంకా ఉందని జ్ఞాపకం చేసుకోకూడదు. క్షమించబడి ఉన్నది క్షమించబడినదే, మరలా అవి లెక్కలోకి రాదు. అదేవిధముగా ఇతరుల యొక్క జీవితంలోనూ వారి యొక్క పాత జీవితముని గురించి జ్ఞాపకం చేసుకునకూడదు. అవి కూడా క్షమించబడి ఉన్నది, వాటిని కూడా దేవుడు క్షమించి ఉన్నారు. పూర్వమైన వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, నేను ఇదిగో నూతనమైన క్రియ చేయబోతున్నాను, నేను పరిశుద్ధులను మీ మధ్యలో నివాసము చేయించున్నానని. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. ఈరోజు మనం తిరిగి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ దేవునితో మనము తిరిగి వెళ్దాం. ఆ దేవుడు మన యొక్క దేవుడుగా రావాలి. హబక్కుకు చెప్పినట్టు, పూర్వకాలమునందున్న శాశ్వత కాలముగా ఉన్న దేవుడు నా పరిశుద్ధుడు, నేను మరణము నందను, మేము మరణము నందము అని చెప్పుచున్నాడు. ఈరోజు మనం తిరిగి వెళ్ళినప్పుడు ఆయన, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పేతురులో చదివినట్లు ఆ స్థలంలో వారు తమ యొక్క సొంత ఆశలు, వారి యొక్క సంభాషణలు, వారి యొక్క మాటలు అపవిత్రముగా కనబడి ఉన్నది. అందుకే నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, మీ ఆశ ఇచ్చలని పరిశుద్ధముగా మార్చుకొనుడి, మీ మాటలని పరిశుద్ధముగా మార్చుకొనుడి అని పేతురులో ఆ కార్యములని చెప్పుచున్నారు. ఈరోజు మన యొక్క జీవితమని సమర్పించుకుందాం. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. పరిశుద్ధుడైన దేవుని మన యొక్క సొంత దేవునిగా మనం మార్చుకుందాం. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మన యొక్క ఆహారం మనల్ని అపవిత్రపరచకూడదు. తల్లిదండ్రులకు అవిధేయులై ఘనహీనపరిచి అపవిత్రులుగా మారిపోవద్దు. దేవుని ఆరాధించి స్తుతించే విషయంలో అపవిత్రులుగా మారిపోవద్దు. ఘనహీనపరిచి ఆలస్యంగా వచ్చి ఆదివారం మాత్రమే వచ్చి అపవిత్రులుగా మారిపోవద్దు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము సగుణము చెప్పేవారు ఎద్దనో, లేకపోతే
ముహూర్తములు చూసేవారి యొద్దనో సిద్ధాంతుల యొద్దనో ఏ మనుషుల దగ్గరికి వెళ్ళవద్దు. ఆయన పరిశుద్ధుడు గనక దేవుని మాత్రమే నమ్మి ఉండవలను. యేసుప్రభు యొక్క సిలువని విశ్వసించదము. యేసుప్రభు యొక్క సిలువలో జరిగిన క్రియలని విశ్వసించకుండా మనము కూడా లోకస్తుల వలె జీవించవద్దు. అదే అలవాట్లు, అదే ఆచరణలు, విగ్రహారాధన చేయించిన వారు అదే ఆచరణలోనే మనము కూడా ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనము కూడా పరిశుద్ధముగా ఉండేటకు మనల్ని సమర్పించుకున్నదము.